దర్యాప్తు సంస్థలకు ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. దర్యాప్తు సంపూర్ణంగా చేయండి, నిజాలు తెలియాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదేనని మంత్రి అన్నారు. తాను విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఈడీ అధికారులకు వీడియో కాల్లో ఇంటి తాళాలు తీయనని చెప్పారని, ఇంట్లోని ప్రతి లాకర్ని ఓపెన్ చేసి చూసుకోమని కూడా చెప్పారని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. సోదాల్లో ఎంత క్యాష్ దొరికిందో, ఏం స్వాధీనం చేసుకున్నారో వారే చెప్పాలన్నారు. మైనింగ్ రాయల్టీకి సంబంధించిన అంశాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనేనని తెలిపారు. తాము పారదర్శకంగా ప్రభుత్వ అనుమతులతో వ్యాపారం నిర్వహిస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. చెప్పారు మాకు గ్రానైట్ సంస్థ వ్యాపారం చేస్తున్నాం. చాలా మంది కూడా కాంపిటీ చేశారు. గ్రానైట్ ఇండస్ట్రీ దోసుకుంటున్నారు. ఈడీకి కానీ ఐటీకి కానీ చాలా మందికి కాంపిటీ చేశారు. మేము స్వాగతించాము. నిజాలు తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళేదని చెప్పాము. వీఆర్ ఓపెన్గానే ఉన్నాం మేము. అందుకే ఈరోజు వారి దర్యాప్తు ఆ సంస్థ దర్యాప్తు చేసుకున్నందుకు అన్ని చెక్ చేశారు. గ్రానైట్ ఆఫీసర్ అన్ని చెక్ చేశారు. గ్రానైట్ క్వారీస్ అన్ని చెక్ చేశారు. గ్రానైట్ సంబంధించిన యాజమాన్య బంధువులు అన్నింటిలో సోదా చేశారు. నేను కూడా దుబాయ్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే నేనే వీడియో కాల్ ఆన్ చేసి ఏమేమి ఓపెన్ చేయను అన్ని లాకర్లో నేనే ఓపెన్ చేయించాను. 500, 700 అది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన మైనర్ మిల్లులకు సంబంధించి ఇష్యూ. ఈడీ ఎందుకు ఎంటర్ అయిందంటే ఎప్పుడన్నా బయట దేశాల నుంచి ఇంత డబ్బులు హవాలా తీసుకొచ్చారా, అప్పుడు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ ఏంటంటే ఏమన్నా అక్రమంగా డబ్బులు నిల్వ ఉన్నాయా, అది ఇన్కమ్ ట్యాక్స్. రాయల్టీ పెరగడమా తగ్గడం అనేది స్టేట్ గవర్నమెంట్ సంబంధించి, దానికి ఇది సంబంధం లేదు. కాబట్టి అన్ని ఇందు సోదా తీసుకున్నారు. ఎంత క్యాష్ దొరికిందో వాళ్ళకి తెలవాలి, ఏమేమి ప్రాపర్టీ కూడా వాళ్ళ దగ్గర జరగాలి. సో మేము మాత్రము ఎక్కడో దుబాయ్లో ఉండడం, ఇక్కడ సంస్థలు బాగున్నాయని చెప్పేసి పోయి 17 hours అయింది. డెఫినెట్గా నేను ఉండవలసిన బాధ్యత బట్టి నేను రావాల్సి వచ్చింది. సో నేను ప్రభుత్వానికి కానీ దర్యాప్తు కానీ పూర్తిగా కోఆపరేట్ చేస్తాను. నిదర్శనం ఏంటంటే ఒక గడ్డోడు ఉండకుండా వచ్చేసి మనం పూర్తి సహకారం ఇస్తాం. చూసుకున్నారు. డెఫినెట్గా అది దర్యాప్తు తేలిద్దాం. ప్రభుత్వం